హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ చేద్దాం. ఓకే, మనం పైథాన్ ప్రోగ్రామింగ్లో సమ్ చేయడానికి మనం ప్రీవియస్ ప్రోగ్రామింగ్స్లో లాగా లాట్ ఆఫ్ కోడ్ మనం ముందు రాయక్కర్లేదు. మనం డైరెక్ట్గా ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ ప్రింట్ చేయొచ్చు. ఓకేనా, మనకి ఫస్ట్ ఇన్పుట్స్ అంటే నేను టూ నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, నేను ఇక్కడ ఇంటీజర్ నెంబర్స్ ఇస్తున్నాను కాబట్టి ఇంట్ అని రాశాను. మీరు ఫ్లోటింగ్ వాల్యూ ఇవ్వాలి అనుకుంటే ఫ్లోట్ అని రాసుకోవచ్చు. ఓకేనా, నమ్ 2 ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్పుట్ ఎంటర్ సెకండ్ నంబర్. ఓకే, ఎంటర్ సెకండ్ నంబర్. ఇప్పుడు దీనికి వచ్చేసరికి నేను సమ్ అని ఇంకొక వేరియబుల్ ఇస్తున్నాను. ఇందులో నమ్ 1 ప్లస్ నమ్ 2. ఓకే, ఇప్పుడు జస్ట్ ప్రింట్ ఓకే సమ్ ఆఫ్ టూ నంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ టూ నంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని ఇచ్చి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, కామా పెట్టి సమ్ అని ఇస్తున్నాను. మీరు ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా జస్ట్ కామా ఇస్తే డిఫాల్ట్గా అది ఒక స్పేస్ తీసేసుకుంటుంది. ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి. ఓకేనా, ఒకసారి ఇక్కడ అవుట్పుట్ చెక్ చేయండి. నమ్ 1 ఓకేనా, నమ్ 2, నమ్ 1 అండ్ నమ్ 2. ఎందుకంటే మనం అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఓకేనా, 7 అండ్ 5 అని ఇచ్చాను. ఫస్ట్ నెంబర్ 7 ఇచ్చాను, సెకండ్ నెంబర్ 5 అని ఇచ్చాను. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 12. మీరు ఈ విధంగా ఏ ఇన్పుట్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను ర్యాండమ్ నెంబర్స్ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్. ఓకే, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ 60,953. ఈ విధంగా మనం యూజర్ ఇన్పుట్స్ ఇచ్చి సమ్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్లో ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఓకే, మనకి ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు అండర్స్టాండ్ అయ్యి ఉంటే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఫర్దర్ కంటెంట్ అనేది మనకు ప్రాబ్లమ్ బై ప్రాబ్లమ్ అనేది కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.